అంటే సత్యం గారు, ఇక వేరే తమిళనాడుకి వద్దాం. ఇప్పుడు తమిళనాడులో దాదాపు ఒక 10 స్థానాల దూరంలో మ్యాజిక్ ఫిగర్కు టీవీకే పార్టీ ఉండిపోయింది. మన డిబేట్స్ ప్రారంభానికి కరెక్ట్గా గంట ముందు టీవీకే చీఫ్ విజయ్ గవర్నర్కి లేఖ రాశారు. నాకు 2 వారాలు అవకాశం ఇవ్వండి బల నిరూపణకంటూ ఆ లేఖలో ప్రస్తావించారు. ఇప్పుడు పొందిక ఎలా ఉండబోతోంది? ఇప్పుడు విజయ్ పార్టీకి ఎవరు మద్దతు ఇవ్వచ్చు? భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ చేస్తే విజయ్ భారతీయ జనతా పార్టీ మద్దతుని యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో ఎలక్షన్ ముందల నుంచి ప్రయత్నం చేసింది, ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది, ముందు కూడా ప్రయత్నం చేస్తుంది మద్దతు ఇచ్చడానికి. ఎందుకంటే తమిళనాడులో తనకు సొంత బలం లేదు. అధికార పార్టీ ఏ అధికార పార్టీ చేతులున్నా అది తనకు అడ్వాంటేజే. అసెంబ్లీ సీట్లు మీరు తీసుకోండి, పార్లమెంట్ సీట్లు మాకు ఎక్కువండి అనేటువంటి ఈక్వేషన్ లో అక్కడ ఒక 20-25 పార్లమెంట్ సీట్లు మాకు ఇవ్వండి, లేదా 15 ఇవ్వండి అని చెప్పేసి బేరం ఆడేటువంటి శక్తి పెరుగుతుంది. కాబట్టి అది ఎప్పుడైనా ఖచ్చితంగా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మద్దతు తీసుకుంటే తమిళ ప్రజలు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యేటువంటి భయం విజయ్లో ఉంది. కాబట్టి మొన్న ఎలక్షన్ల ముందు కూడా పొత్తుకు ఆఫర్ చేసిన కష్టంగా రిజెక్ట్ చేశాడు. కేంద్ర ప్రభుత్వం ఉంది, తర్వాత అనేకమైనటువంటి సిబిఐ కేసులు వచ్చినాయి, ఏవి వచ్చినా ధైర్యం గూడగట్టుకొని దూరంగా ఉన్నాడు. ఆ పొత్తు కుదిరింటే ఇవాళ ఏఐడిఎంకే పొత్తు కుదిరింటే మైనర్ సీట్లు ఇచ్చేవాళ్ళు ఆల్టర్నేటివ్ గా తయారయ్యేవాడు కాదు. ఇవాళ తనకే ఇంకొక ఆల్టర్నేటివ్ కావాల్సిన పరిస్థితి సృష్టించాడు. కాబట్టి ఖచ్చితంగా టీవీకే బీజేపీకి దూరంగా ఉంటుంది అనేది నాకున్నటువంటి అంచనా. అట్లాగే డిఎంకేకి ఏఐడిఎంకే కూడా పొత్తు పెట్టుకోవటానికి కాకుండా అందులో ఇందులో కూడా చిన్న పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల్ని ప్రయత్నించేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తర్వాత ఇంకా అక్కడ లోకల్ పార్టీలు ఉన్నాయి, తర్వాత అట్లా ఏఐడిఎంకేలు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళని అందరినీ దగ్గర తీర్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, ఏర్పాటు చేసిన తర్వాత మెజారిటీ నిరూపించుకున్న తర్వాత చాలా మార్పులు వస్తాయి.